సాగునీటి రంగానికి సంబంధించి శ్వేతపత్రం తెలంగాణలో అసెంబ్లీలో అధికార విపక్షాల మధ్య చిచ్చుపెట్టింది. శ్వేతపత్రాన్ని రేపు ప్రవేశపెడతామని ప్రభుత్వం ప్రకటించింది. ఎజెండాలో పెట్టారు కాబట్టి ఇవాళ్లే ప్రవేశపెట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. రేపు సభకు కేసీఆర్ ని పిలిపిద్దాం, అప్పుడే చర్చ పెడదామని మంత్రి కోమటిరెడ్డి కూడా అన్నారు. తమకు రేపటి నుండి జాతీయ కమిటీ సమావేశాలున్నాయి కాబట్టి ఇవాళ్లే చర్చిద్దామని బీజేపీ సభ్యులు కూడా పట్టుపట్టారు. కులగణన చేపట్టేందుకు తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. రాష్ట్రంలోని బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, బలహీన వర్గాల సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వే చేపట్టేందుకు ఇంటింటి సమగ్ర సర్వే నిర్వహించాలని కోరుతూ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. తీర్మానం కాకుండా చట్టం చేయాలని బీఆర్ఎస్ సభ్యులు గంగుల ప్రభాకర్ సూచించారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా సర్వే నిర్వహించాలని కోరారు. బలహీన వర్గాలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా మెరుగుపడాలని కులగణనపై నిర్ణయం తీసుకున్నామన్నారు మంత్రి పొన్నం. బలహీన వర్గాలకు న్యాయం జరిగే విధంగా గైడ్ లైన్స్ ఉంటుంది అన్నారు. రాజకీయ పార్టీలతో పాటు అందరి సహకారం తీసుకుంటామని, బలహీన వర్గాలకు న్యాయం జరగాలి అన్నదే తమ ఆకాంక్ష అన్నారు పొన్నం. తెలంగాణ అసెంబ్లీలో కులగణన తీర్మానం చారిత్రాత్మకం అన్నారు మంత్రి భట్టి విక్రమార్క. రాష్ట్రంలో అన్ని వర్గాలపై సర్వే చేస్తామన్నారు. డోర్ టు డోర్ సర్వే చేసి వివరాలు సేకరిస్తామన్నారు. అన్ని సమస్యలకు పరిష్కారంగా ఈ సర్వే ఉంటుందని, 10 ఏళ్లు అధికారంలో ఉన్నవారు సర్వే చేపట్టలేదన్నారు. తమ ప్రభుత్వానికి ఈ విషయంలో పూర్తి స్పష్టత ఉందన్నారు భట్టి. బీఆర్ఎస్ కు 8 మంది ఎమ్మెల్యేలు, 5 సిట్టింగ్ ఎంపీలు తమతో టచ్ లో ఉన్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ఎంపీ సీట్లు క్లీన్ స్వీప్ చేస్తామని ప్రకటించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య అవగాహన ఉంది కాబట్టే బీఆర్ఎస్ కుంభకోణాలపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవటం లేదని బండి ఆరోపించారు. ఈ నెల 25 నుండి 2వ విడత ప్రజాహిత యాత్ర మొదలు పెడతానని చెప్పారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సునీతా మహేందర్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన భార్య, కార్పొరేటర్ శ్రీదేవి, నటుడు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రజలకిచ్చిన హామీలు పక్కన పెట్టి ఢిల్లీకి కాంగ్రెస్ పార్టీ సూట్ కేసులు మోస్తోందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. బిల్డర్లు, కాంట్రాక్టర్లు బెదిరిస్తూ కాంగ్రెస్ నేతలు డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ కాబట్టే బీఆర్ఎస్ పై విచారణ జరపడం లేదని విమర్శించారు. సిబిఐ విచారణ కోసం తాము డిమాండ్ చేస్తోంటే కాంగ్రెస్ మాత్రం విజిలెన్స్ విచారణ పేరుతో కాలయాపన చేస్తోందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ నుండి రాష్ట్రానికి భారీగా ఆదాయం వస్తున్న జీహెచ్ఎంసీకి నిధులు మాత్రం విడుదల చేయడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య పొత్తు ఉన్నా మల్కాజ్గిరి టికెట్ తన కుమారుడు భద్రారెడ్డికి వస్తుంది అని మాజీ మంత్రి మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తన అల్లుడు రాజశేఖర రెడ్డి కుటుంబం వేరు, తన కుటుంబం వేరు అని అన్నారు. తన కుమారుడికి టికెట్ ఇస్తే కుటుంబానికని ప్రచారం చేయడం సరికాదని అన్నారు. తమ యూనివర్సిటీల్లో అక్రమ కట్టడాలుంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేశారు మల్లారెడ్డి. దర్యాప్తు సంస్థలు మహిళలను ఇంట్లోనే విచారించాలనే అంశంపై ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణని సుప్రీంకోర్టు ఫిబ్రవరి 28కి వాయిదా వేసింది. మద్యం కేసులో విచారణకు రావాలని ఈడీ జారీ చేసిన నోటీసులను గత ఏడాది కవిత సవాల్ చేశారు. నళిని చిదంబరం, అభిషేక్ పిటిషన్లతో కాకుండా కవిత పిటిషన్ను ప్రత్యేకంగా విచారిస్తామంది సుప్రీం. పోర్టల్తో ఏపీ సర్కార్ ఒప్పందం, పోలీసుల తీరుపై షర్మిల ఆగ్రహం, జగన్ కు గంటా ఛాలెంజ్, పెద్దిరెడ్డి వర్సెస్ రఘువీర. ఏపీ పాలిటిక్స్ టాప్ 9 న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. ఏపీ చదువుల చరిత్రలో సువర్ణ అధ్యాయం మొదలైందని సీఎం జగన్ అన్నారు. విద్యా పోర్టల్ ఎడెక్స్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంగా సీఎం మాట్లాడారు. రైట్ టు ఎడ్యుకేషన్ అన్నది పాత నినాదమని, నాణ్యమైన విద్య ఇప్పుడు కొత్త నినాదం అన్నారు. ఈ పోర్టల్ ద్వారా 12 లక్షల మంది విద్యార్థులకు 2000 కోర్సులు అందుబాటులోకి వస్తాయన్నారు. విదేశాలకు వెళ్లి చదువుకోలేని విద్యార్థులకు ఈ పోర్టల్ ఉపయోగపడుతుందన్నారు. ఏపీ పోలీసులపై వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోలీసులు ఉన్నది ప్రజల కోసమా లేక అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తడం కోసమా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపితే బోట్లతో తొక్కిస్తారా అని మండిపడ్డారు. వైసీపీ గూండాలను పక్కన పెట్టి మరీ దాడులు చేయిస్తారా అని విరుచుకుపడ్డారు. సత్తెనపల్లిలో యూత్ కాంగ్రెస్ నాయకులపై పోలీసులు, వైసీపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండించారు షర్మిల. ఈ ఘటనపై వెంటనే డీజీపీ స్పందించాలని, విచక్షణారహితంగా కొట్టిన పోలీస్ సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని ట్వీట్ చేశారు షర్మిల. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు ప్రణాళికలు వేస్తున్నామన్నారు ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు రెడీగా ఉందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో రాహుల్ గాంధీ కట్టుబడి ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామన్నారు మాణికం ఠాగూర్. ఉత్తరాంధ్రలో 3 సీట్లు గెలుస్తామని జగన్ ఛాలెంజ్ చేసి చెప్పగలరా అని ప్రశ్నించారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.
జగన్ సినిమా ఇక ముగిసినట్టే అని విమర్శించారు. రాజధాని ఫైల్స్ సినిమా వాస్తవ పరిస్థితికి సజీవ సాక్ష్యమన్నారు గంటా. ఏపీలో ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలకు వైసీపీ తరపున 3 అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగా ఉండటంతో వాటిని ఆమోదించినట్లు రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం విజయరాజు వెల్లడించారు. స్వతంత్ర అభ్యర్థిగా నెల్లూరు జిల్లాకు చెందిన పెమ్మసాని ప్రభాకర్ నాయుడు నామినేషన్ తిరస్కరించారు. నామినేషన్తో పాటు 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడిన పత్రాన్ని సమర్పించకపోవడంతో నామినేషన్ ని తిరస్కరించినట్లు తెలిపారు. రఘువీరా ఒక పొలిటికల్ బ్రోకర్ అని విమర్శించారు మంత్రి పెద్దిరెడ్డి. ఏపీలో కాంగ్రెస్ ను చంపింది కిరణ్ కుమార్, రఘువీరాలే అని మండిపడ్డారు. వైఎస్ఆర్ చనిపోయాక జగన్ పై విరుచుకుపడ్డారని, వైఎస్ఆర్ హయాంలో తమ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండి తన నియోజకవర్గంలో కూడా రఘువీరా పర్యటించలేదన్నారు. తాను కూనీలు చేశానని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని సవాల్ చేశారు మంత్రి పెద్దిరెడ్డి. కాంగ్రెస్ పార్టీ చనిపోయిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు రఘువీరారెడ్డి. పట్టపగలు కూనీలు చేసేవారు కూడా తమ గురించి మాట్లాడితే ఎలా అన్నారు. పెద్దిరెడ్డి లాంటి వాళ్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు రఘువీరా. మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ సాధించేందేమీ లేదన్నారు మాచెల్ల టీడీపీ ఇన్ఛార్జ్ జోలకంటి బ్రహ్మారెడ్డి. పోలవరం పూర్తి చేస్తానని చెప్పి బుల్లెట్ దిగిందా లేదా అని డైలాగులు కొడుతున్నారని విమర్శించారు. పల్నాడులో అడుగుపెట్టగానే యాదవ సామాజిక వర్గాలపై అనిల్ దాడులు చేయించారన్నారు. ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో వైసీపీ మంత్రులకు వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు లక్కరాజు రామారావు. దానిలో భాగంగా సత్తెనపల్లి అంబటి కార్యాలయానికి వెళ్లామన్నారు. అంబటి అనుచరులు పోలీసులతో అడ్డుకుని దాడికి పాల్పడ్డారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసింది అన్నారు. నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం. పోలీస్ డ్యూటీ మీట్ లో తెలంగాణ పోలీసులకు ఓవరాల్ ఛాంపియన్షిప్. శ్రీ శైలేశ్వరుడికి స్వర్ణరథం. తెలుగు రాష్ట్రాల టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. యూపీ రాజధాని లక్నోలో జరుగుతున్న ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ లో తెలంగాణ పోలీసులు 5 స్వర్ణ 7 రజత పతకాలు, ప్రతిష్టాత్మక చార్మినార్ ట్రోఫీని గెలుచుకున్నారు. ఫోటోగ్రఫీ, ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ విభాగాల్లో తెలంగాణ పోలీసులు పతకాలు సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో 2012లో పోలీస్ టీం ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించింది. ఆ తర్వాత 12 ఏళ్లకు ఇప్పుడు తెలంగాణ ఆ రికార్డు సాధించింది. జనాభా దామాషా ప్రకారం కాపు వర్గానికి రాజకీయ పార్టీలు ప్రాధాన్యత ఇవ్వాలని కాపు జేఏసీ డిమాండ్ చేసింది. విజయవాడలో కాపు జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కాపు, మున్నూరు కాపు, బలిజ, తెలగ, తూర్పు కాపు, ఒంటరి కాపు వర్గానికి చెందిన నాయకులు పాల్గొన్నారు. తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు సమావేశానికి హాజరయ్యారు. ఐక్యత, సమైక్యత, అభివృద్ధి, రాజ్యాధికారం పేరుతో ఈ భేటీ నిర్వహించారు. కాపు, తెలగ, బలిజలకు 10% రిజర్వేషన్ కల్పించాలని ఈ సమావేశంలో డిమాండ్ చేశారు. దేశ అభివృద్ధి కోసం నాడు పీవీ తీసుకొచ్చిన సంస్కరణల వల్లే దేశం ఈ రోజు ఇంత ముందుకు వెళ్తోందన్నారు మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్. ఆ సమయంలో పీవీ తీసుకున్న నిర్ణయాలు దేశానికి ఎంతో ఉపయోగపడ్డాయన్నారు. హైదరాబాద్ లో ఉన్న దిగ్విజయ్ సింగ్ నెక్లెస్ రోడ్ లోని పీవీ ఘాట్ ను సందర్శించి ఘన నివాళి అర్పించారు. భారతదేశ జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య చిరస్మరణీయులని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట తిరంగా పార్కులో ఏర్పాటు చేసిన 150 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించారు. జగ్గయ్యపేటలో ఈ జెండాను ఆవిష్కరించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు నజీర్. ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోటగా నిలిచిన అల్లూరు జిల్లా జీమాడుగుల పోలీస్ స్టేషన్ పరిధిలో మద్దిగరువులో పోలీసులు మెగా వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. గిరిజనులకు భోజనాలు వడ్డించి వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అలానే పోలీసుల ఆధ్వర్యంలో నడుస్తున్న ఉచిత బస్సు సర్వీసును బోయితెలి వరకు పెంచారు. ఈ బస్సులో అడిషనల్ ఎస్పీ ప్రయాణించారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శ్రీశైలం మల్లన్నకు స్వర్ణ రథాన్ని విరాళంగా అందించారు. ఈ రథానికి ఆలయ రాజగోపురం దగ్గర అర్చకులు, వేద పండితులు సంప్రోక్షణ నిర్వహించారు. 23.6 అడుగుల ఎత్తుతో తయారు చేసిన ఈ స్వర్ణ రథం మధ్యలో పార్వతీ పరమేశ్వరులు, గణపతి, కుమారస్వామి, దిగువన బ్రహ్మదేవుడి మూర్తులు కొలువైయున్నాయి. ఈ స్వర్ణ రథం తయారీకి 11 కోట్ల రూపాయలు ఖర్చయింది. పుట్టపర్తి సత్యసాయి నిలయంలో చైనా నూతన సంవత్సర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సాయి కుల్వంత్ హాల్లో సత్యసాయి ట్రస్ట్ సభ్యులు చక్రవర్తి, రత్నాకర్ ఈ వేడుకలను జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైనా, సింగపూర్, మలేషియా, మాల్దీవుల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. కాంగ్రెస్ పార్టీకి రాముడు ఊహాజనితం కాబట్టి అయోధ్య రామమందిరం గురించి ఏనాడు ఆలోచన చేయలేదని ప్రధాని మోదీ విమర్శించారు. కానీ ఇవాళ కాంగ్రెస్ వాళ్లు కూడా జై శ్రీరామ్ అంటున్నారన్నారు. హర్యానాలోని రేవ్డీలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలో ప్రధాని పాల్గొన్నారు. యుఏఈ, ఖతార్ వంటి దేశాలు భారత్ను గౌరవిస్తున్నాయంటే అది కేవలం ప్రధానికే కాదు, దేశ ప్రజలందరికీ దక్కుతున్న గౌరవం అన్నారు మోదీ. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ 400 మార్కు దాటి 3వసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
బంధుప్రీతి వంశపారంపర్య రాజకీయాలనే విషవలయంలో కాంగ్రెస్ చిక్కుకుపోయింది కాబట్టే అందరూ ఆ పార్టీని వీడుతున్నారని ప్రధాని మోదీ విమర్శించారు. కేవలం తనను వ్యతిరేకించడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకుందన్నారు. వికసిత్ భారత్ వికసిత్ రాజస్థాన్ కార్యక్రమంలో ప్రధాని మోదీ వర్చువల్ గా పాల్గొన్నారు. సానుకూల విధానాలు రూపొందించే దూరదృష్టి కాంగ్రెస్ లో లోపించిందన్నారు ప్రధాని. భవిష్యత్తును కాంగ్రెస్ చూడలేకపోవటమే కాదు, ఆ దిశగా దానికి ఆలోచన కూడా లేదన్నారు. బీహార్లో సాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రలో బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ పాల్గొన్నారు. రాహుల్ బస చేసిన ససారాంకు తేజస్వి వచ్చారు. రాహుల్ ను పక్కన కూర్చోపెట్టుకుని తేజస్వి జీప్ డ్రైవ్ చేశారు. ససారాం వీధుల్లో జీప్లో ఇద్దరు ప్రయాణించారు. యూత్ కాంగ్రెస్ ఖాతాలు సహా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను ఐటీ శాఖ స్తంభింపచేసిందని కాంగ్రెస్ కోశాధికారి అజయ్ మాకెన్ తెలిపారు. ఆ వెంటనే ఈ విషయాన్ని ప్రముఖ న్యాయవాది కాంగ్రెస్ నేత వివేక్ తంకా ఐటీ ట్రిబ్యునల్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఖాతాలు విడుదల చేయాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. బ్యాంకు ఖాతాలు నిలిపేస్తే ఎన్నికల్లో పార్టీ పాల్గొనలేదని ట్రిబ్యునల్ ముందు వాదించారు. ఈ కేసు విచారణ వచ్చే బుధవారం జరగనుంది. అనవసరమైన కారణాలతో ప్రధాన ప్రతిపక్షం బ్యాంకు ఖాతాలు స్తంభింపచేయటం దేశంలో ఇది మొదటిసారని కాంగ్రెస్ కోశాధికారి అజయ్ మాకెన్ ఆరోపించారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఢిల్లీలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. రాజస్థాన్ నుండి సోనియా గాంధీ సమర్పించిన రాజ్యసభ నామినేషన్లపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. సోనియా సమర్పించిన ఫామ్ 26లో ఇటలీలో తనకు స్థిరాస్తి ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే ఆ ఆస్తికి సంబంధించి ఎటువంటి వివరాలు ఇవ్వకపోవటాన్ని తప్పుపడుతూ బీజేపీ నేతలు రిటర్నింగ్ అధికారికి లేఖ రాశారు. కీలక సమాచారాన్ని సమర్పించినందువల్ల ఆమె నామినేషన్ను తిరస్కరించాలని బీజేపీ డిమాండ్ చేసింది. అజిత్ పవార్ వర్గానికి పార్టీ పేరు గుర్తును కేటాయిస్తూ ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలపై ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తక్షణమే తమ పిటిషన్ను విచారించాలని శరద్ పవార్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాలతో అజిత్ పవార్ జారీ చేసే విప్కు శరద్ పవార్ వర్గం కట్టుబడాల్సి ఉంటుంది కాబట్టి తక్షణమే విచారణ చేపట్టాలని కోరారు. ఆ విజ్ఞప్తిని పరిశీలిస్తారని సీజే తెలిపారు. బహుశా ఈ పిటిషన్ సోమవారం విచారణకు రావచ్చు. బెంగాల్లో ప్రజాస్వామ్యం కనిపించడం లేదని లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి ఆరోపించారు. బెంగాల్లో సందేశ్ ఖాళీ బాధితులను పరామర్శించేందుకు వెళుతున్న అధీర్ రంజన్ ను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును తప్పుపడుతూ ఆయన రోడ్డుపై బైఠాయించారు. పరామర్శకు వెళుతున్న తనను అడ్డుకోవటాన్ని తప్పుపట్టారు. మమతా బెనర్జీ ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తోందని ఆరోపించారు. అటు సందేశ్ ఖాళీకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ నాయకులను కూడా పోలీసులు అడ్డుకున్నారు. మరాఠా సామాజిక వర్గం సామాజిక ఆర్థిక స్థితిగతులపై మహారాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ తన నివేదికను ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకి సమర్పించింది. ఈ నివేదికను ఈ నెల 20న జరిగే కేబినెట్ సమావేశం ముందుంచుతారు. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకుంటుందని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వెల్లడించారు. అదే రోజు మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కూడా జరగనుంది. అటు మరాఠాలకు రిజర్వేషన్లు అమలు చేయాలని మనోజ్ జాంగరే ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ఆయనకు ఇంకా ఐపీ ఫ్లూయిడ్స్ ఎక్కించారు. దీంతో ఆయన ఆరోగ్యం కొంత మెరుగుపడిందని వైద్యులు తెలిపారు. బెంగాల్లోని సందేశ్ ఖాళీలో జరిగిన ఘటనల కంటే హీనమైనవి ఇంకేమీ ఉండవని బీజేపీ నేత మిథున్ చక్రవర్తి ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు పిల్లలతో ఇలాంటి ఆటలు ఏంటని ప్రశ్నించారు. అందరూ రాజకీయాలు చేస్తారు కానీ ఇలాంటి దారుణాలు రాజకీయాలకు అతీతమన్నారు. అలాంటి ఘటనలు జరగకూడదని తెలిపారు. అలాంటి సంఘటనలపై గొంతు విప్పాల్సిన అవసరం ఉందని మిథున్ చక్రవర్తి స్పష్టం చేశారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి చెంపై సోరెన్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. జేఎంఎం నుండి 4, కాంగ్రెస్ నుండి 3 ఆయన తన కేబినెట్ లోకి తీసుకున్నారు. రాంచీలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ రాధాకృష్ణన్ కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. మాజీ సీఎం హేమంత్ సోరెన్ సోదరుడు బసంత్ సోరెన్ కొత్తగా మంత్రి అయ్యారు. యూపీ ప్రయాగ్రాజ్ లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ నేషనల్ లా యూనివర్సిటీ అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రయాగ్రాజ్ లో నిర్వహించిన కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ వర్సిటీ కొత్త క్యాంపస్ ప్రారంభించారు. బెంగళూరులోని నేషనల్ లా యూనివర్సిటీ తరహాలో ఈ లా వర్సిటీని నిర్మించారు. కనీస మద్దతు ధర, ఇతర డిమాండ్ల సాధన కోసం అన్నదాతల ఉద్యమం కొనసాగుతూనే ఉంది. ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద సంఖ్యలో అన్నదాతలు ధర్నా కొనసాగిస్తున్నారు. గుండెపోటుతో మరణించిన రైతు భౌతిక కాయాన్ని రైతులు శంభూ సరిహద్దులకు తీసుకొచ్చారు. వరుసగా 4వ రోజు స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. దాదాపు నెల తర్వాత మొదటిసారి నిఫ్టీ 22,000 మార్కును అధిగమించింది. సెన్సెక్స్ 376 పాయింట్లు లాభపడింది. ఆటో, ఐటీ షేర్లతో పాటు కొన్ని ఆర్థిక రంగ షేర్లలో కొనుగోళ్లు భారీగా నమోదయ్యాయి. బ్యాంక్ నిఫ్టీ లాభాలందుకుంది. రథసప్తమి సందర్భంగా కంచి వరదరాజస్వామి ఊరేగింపు నిర్వహించారు. ఆలయ మాడవీధుల్లో నిర్వహించిన వేడుకను చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. 3 రోజుల పర్యటన కోసం ఊటీకి వచ్చిన తమిళనాడు గవర్నర్ అక్కడ తోడర్ తెగవారి వేడుకల్లో పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి తోడర్లతో కలిసి నృత్యం చేశారు. వారి ఇలవెల్పును ఆరాధించారు.